అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం సెస్ నిర్వాసితులకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం తప్ప ఏ కంపెనీలో కూడా నిర్వాసితులకు ఇప్పటివరకు కాంట్రాక్ట్ పనులు చేసుకునే అవకాశం కల్పించలేదని, అలాగే నిర్వాసితుల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లేక ఒకవైపు ఇబ్బంది పడుతుంటే మరోవైపు కంపెనీలు వచ్చే కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సెస్ కంపెనీలో నిర్వాసితులకు కానీ స్థానికులకు కానీ ఏ విధమైన పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు తమకు నచ్చిన వారిని పెట్టుకుని ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్నారని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎకోహామా కంపెనీ మిగులు మట్టిని పవర్ సబ్స్టేషన్ల పనులు జరుగుతున్న అక్రమాలు బయటపెట్టేందుకు ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అభిజిత్ కంపెనీలో జరుగుతున్న వ్యవహారాన్ని బయటపెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు బాబ్జు, బాబీరావు, కిరణ్ పాల్గొన్నారు. నిర్వాసితుల మీద ప్రేమ ఉంటే ప్రతి కంపెనీలోనూ నిర్వాసితులు ఏ కంపెనీలో నిర్వాసితులు ఏ వర్క్ చేస్తున్నారో బయటికి తీయవలసిందిగా కూర్చున్నాం. దానికి తగ్గట్టుగానే ఒక కార్యాచరణ మనం తయారు చేసుకోవడానికి ఇక్కడున్న అన్ని పార్టీల నాయకుల్ని పార్టీలకు అతీతంగా SC వరకు కంపెనీలకి ల్యాండ్స్ కోల్పోయిన నిర్వాసితులు ఆ ఊరి నాయకుల్ని నేను ఏకం కావాలని పిలుపునిస్తున్నాను. అందరి దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి మేము రావడం జరుగుతుంది. చేయి కలపమని అర్థించడం జరుగుతుంది. ఈరోజు వరకు కూడా ఎవరినో ఒకరిని వాళ్ళని విడగొట్టి ఇక్కడ గుత్తేదారులుగా యలమంచిలి నియోజకవర్గంలో నాయకులుగా చలామణవుతున్న నియోజకవర్గ స్థాయి నాయకులే గవర్నమెంట్ నుంచి వచ్చిన కంపెనీలకు సహకరించాల్సింది పోయి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరి దగ్గర కూడా గ్రావెల్లో కానీ మాఫియాగా ఏర్పడి క్వారీల్లో కానీ అలాగే బ్లాక్ మెటల్స్లో కానీ లారీల దగ్గర కూడా వసూళ్లు మొదలుపెట్టారు. కానీ మేము ఎకోమాలో అన్ని అనుమతులతోని ఒక కాంట్రాక్ట్ దక్కించుకుంటే దాన్ని అడ్డడానికి వెనక నుంచి ప్రోత్సహించి నిర్వాసితుల ముసుగులో సంబంధమైన పూడిమడక వాళ్ళని తీసుకొచ్చి అటాక్ చేయించడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పోకడలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయి అంటే నిజంగా అదే నిజమైన మీ ఉద్దేశమే నిర్వాసితులకే న్యాయం చేయాలనుకుంటే నిర్వాసితులకు ఏం చేయాలో చేయడానికి మేము సిద్ధం. కాంట్రాక్టర్గా చేసేటప్పుడు దాంతోపాటు ఏషియన్ పెయింట్స్ కానీ, అభిజిత్ కానీ, బ్రాండిక్స్ కానీ ఈ కంపెనీల్లో ఎవరు చేస్తున్నారు వర్కులు, ఎవరు కాంట్రాక్ట్ చేస్తున్నారు, నిర్వాసితులే చేస్తున్నారా? ఈరోజు అంతెందుకు జెట్టి నిర్మాణం పూడిమడకలో జరుగుతుంది. పూడిమడక వాళ్ళకి ఈరోజు గ్రావెల్ ఎవరు తోలుతున్నారు? ఆ జెట్టి నిర్మాణాన్ని గ్రావెల్ ఎవరు తోలుతున్నారు? టీపీలతో పెట్టుకుని గ్రావెల్ తోలడం అర్జెన్సీ అయితేనే టీపీలతో చేయాలి. లేకపోతే ఇలాంటి వర్కులన్నిటికీ కూడా పర్మిషన్ తెచ్చుకొని మైనింగ్ బిల్స్తో చేయాలి. అవేమీ లేకుండా టీపీలతో అక్కడ జెట్టి నిర్మాణంకి ఎక్కడో కాకినాడ ఏమి వర్కు బినామీలు పెట్టి వర్కులు చేయిస్తున్న యలమంచిలి నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీధిలో పెట్టి ఈ ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళంత దందాలకు దిగుతున్నారంటే రేపు పొద్దున్న మళ్ళీ గెలిచిన తర్వాత అయినా సరే వీళ్ళు ఏ కార్యక్రమం చేయడానికైనా దిగజారిపోతారు. సంబంధం లేని మార్టూర్ ఇష్యూలో పూడిమడక వాళ్ళని పంపించి ప్రత్యేకంగా మందు పక్కన పోయించి గొడవకు దింపారంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయి అడుక్కు తింటున్నారో, జనాల మీద పీక్కు తింటున్నారో మాకు అర్థమవుతూ ఉంది. అలాగే అదే ఎకోమా కంపెనీలో నిజంగా నిర్వాసితులకే న్యాయం చేయాలనుకుంటే 30 బస్సులు తిరుగుతున్నాయి. ఆ 30 బస్సులు బయట వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు నిర్వాసితులు గుర్తురాలేదా? అలాగే వార్కులో మా ఫ్యామిలీ దగ్గర అందరి 25 ఎకరాలు పోయింది. ఈరోజు రాజానపాలెం కానీ, తంతడ కానీ, దోసూరు కానీ, దొప్పెర్లు కానీ వీళ్ళందరూ కూడా నిర్వాసితులుగా ఉన్నారు. వార్కులో సబ్ కాంట్రాక్టర్ కాదు కదా, గేటు తీయడానికి కూడా లోపలికి రానివ్వరు. ఏ రోజైనా పోరాటం చేయడం చూసామా? అలాగే జాబ్ వేయడం కానీ దేంట్లోనూ శ్రద్ధ పెట్టకుండా 5 సంవత్సరాలు బట్టి దోచుకు తింటూ ఎలక్షన్ దగ్గరలో కూడా ఎవరైనా వర్కులు చేసుకుంటే వాళ్ళు డిమాండ్ చేస్తూ లంచాలకి వీటికి అలవాటు పడిపోయి ఇంకా ప్రజలు పీక్తున్న ఈ నాయకుల మీద పోరాటం సాగించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని మనం కార్యాచరణ చేద్దామని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడదామని నేను మీడియా ముఖంగా పిలుపునిస్తున్నాను.